హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో ఒక పెద్ద పూల మార్కెట్ ఉంటుందండి. అది అక్కడికి వచ్చానమాట. అందుకనే వీడియో తీస్తున్నాను. ఈ మార్కెట్ బయట ఏంటంటే ఇలా ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, తర్వాత సీజనల్ ఫ్రూట్స్, తేగలు, ఇలా సీజనల్ గా దొరికేవన్నీ బయట అమ్ముతూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్తే ఇలా పూల మాలకు కట్టడానికి సంబంధించిన దారపుండలు అవన్నీ, తర్వాత ఇగోండి పూల దండలు, తర్వాత పూలు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మార్కెట్ చాలా పెద్దదండి. యాక్చువల్గా చెప్పుకోవాలి అంటే ఈ మార్కెట్ గురించి ఈనాడు వసుంధర పేపర్లో కూడా వచ్చిందనమాట. అంత పెద్ద మార్కెట్. ఇక్కడ పూల వ్యాపారం అనేటువంటిది చాలా బాగా జరుగుతుంది. లోపల ఇట్లా సైడ్స్కి కూరగాయలు అవి అమ్ముతారు. అంటే పూలు అమ్మటానికి వచ్చిన వాళ్ళు లేదా కొనడానికి వచ్చిన వాళ్ళు ఈజీగా వాళ్ళకి ఫ్లెక్సిబుల్గా కూరగాయలు అవి కొనుక్కొని వెళ్ళటానికి కూడా ఉంటాయి. ఇక్కడ ఎండు షాపులు కూడా అమ్ముతున్నారండి, చూపించాను. ఇవి వచ్చేసి ఉడకబెట్టినటువంటి వేరుశెనక్కాయలు అన్నమాట. ఇంకా ఇదిగోండి, ఇక్కడ పూల మార్కెట్ తో పాటు ఫ్రెష్ కూరగాయలు కూడా అమ్ముతారనమాట. అప్పుడే చెట్ల నుండి కోసుకొచ్చినటువంటి కూరగాయలు కూడా అమ్ముతారు. చూస్తుంటే మీకు కనిపిస్తున్నాయి కదా, ఎంత ఫ్రెష్ గా కనిపిస్తున్నాయి కూరగాయలు అవిను. ఫ్రూట్స్ అన్ని పూల మార్కెట్ తో పాటు ఇక్కడ కూరగాయలు, ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఇవి చూసారండి, వీటిని ఏమంటారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వీటిని చిట్టి చామంతులు అంటారండి. ఇవి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను వీటిని. నాకు చాలా ఇష్టం అండి చిట్టి చామంతి అంటే. చూడటానికి కూడా ఎంత బాగుంటాయో కదా, చూసారు కదా ఎంత బాగున్నాయో కదండి. తర్వాత ఇవి వచ్చేసి కనకాంబరాలు అన్నమాట. చూసారా, ఇక్కడ ఇట్లా కుప్పలుగా పెట్టేసి అమ్ముతారనమాట కనకాంబరాలు. అవి ఎవరికి ఏ కుప్ప కావాలంటే ఆ కుప్ప ఇంత అని చెప్తారు, రేటు మాట్లాడుకొని తీసుకుంటారు. తర్వాత చూసారా, ఇక్కడ రకరకాల చామంతి పూలు అమ్ముతున్నారు. తర్వాత చిటి చామంతిలు, తర్వాత కలర్ఫుల్ చామంతులు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే ఇట్లా కేజీల లెక్కన కాకుండా ఇట్లా కుప్పలుగా పెట్టేసి అమ్ముతుంటారు అనమాట. 100, 200 అలా అని చెప్పి. ఇది వచ్చేసి లైనాకండి, పూల్లో వేసి కడతారు కదా, అది ఇట్లా వరుసగా పెట్టి అమ్ముతున్నారండి. నాకైతే చూడగానే మన ఊరి మార్కెట్ మనం ఎందుకు వీడియో తీసి పెట్టకూడదు అనిపించింది. ఇది వచ్చేసి మర్బం అండి. ఇది పూలల్లో వేస్తారు కదా, చూడండి ఎంత ఫ్రెష్ గా అప్పుడే కోసుకొచ్చిన మర్బం. ఇలా ఇంత ఫ్రెష్ గా దొరకడం చాలా కష్టం అండి. సో చూడండి ఎంత బాగున్నాయి. ఇవి వచ్చి కాగడాలండి. ఇవి ఏంటంటే కేజీల లెక్కనే అమ్ముతారు, కుప్పల లెక్కన కాకుండా. ఇవి వచ్చేసి నాటు గులాబీ పూలండి. నాటు గులాబీ పూలు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టంగా ఉన్నాయి కదా. అవి చిన్నగా పక్క కొంచెం కుప్పున్నాయి కదా, అవి విరజాజులండి. ఇంకా ఇక్కడికి వచ్చేస్తే చామంతులు, గులాబీలు, వెరైటీ చామంతులు ఉన్నాయండి బాబు. చాలా రకాలు ఉన్నాయి చామంతుల్లో. అసలు చూస్తుంటే ఆ పూల మార్కెట్లో అన్నీ కొనేయాలి అన్నంత ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట చూడటానికి. నాకైతే చాలా బాగా నచ్చాయి మా పూలు అవి. బట్ నేను అంత ఇంట్రెస్ట్ చూపించను పూలు పెట్టుకోవడంలో, కానీ నాకు అవి చూడంగానే ఫ్రెష్ గా చూస్తే అన్ని తీసుకోవాలి అన్నంత ఫీలింగ్ వచ్చింది అనమాట. కాకపోతే అన్నీ ఉన్నాయండి ఇక్కడ, అన్ని వెరైటీస్ పూలు దొరుకుతాయి. మా ఊరికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఊళ్ళ నుండి దాదాపు చాలా వరకు ఒంగోలు, పొన్నూరు, గుంటూరు ఇటు సైడ్ వాళ్ళంతా వచ్చి మా ఊర్లోనే కొంటారనమాట పూలు. చాలా పెద్ద మార్కెట్. చెప్పాను కదండి ఇందాక, వసుంధర పేపర్లో కూడా వచ్చిందంటే మీరే ఆలోచించండి ఎంత పెద్ద మార్కెట్ అన్నది. చూసారా, ఈ పింక్ కలర్ చాంచు పూలు ఎంత బాగున్నాయో. తర్వాత బంతి పూలు, పూజలకు కానీ వాటికి కానీ బంతి పూలు చాలా వరకు ఇక్కడ నుండి తీసుకెళ్తారనమాట. ఇలా వెరైటీ పూలు. తర్వాత ఇదిగోండి ఫ్రెష్ కూరగాయలు దొరుకుతాయి అని చెప్పాను కదా, అప్పుడే కోసుకొచ్చినటువంటి కాకరకాయలు, బెండకాయలు ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసి పక్కకి ఇంకో సైడ్ కి చేపల మార్కెట్ ఉంటది అనమాట. ఇక్కడ కూడా వెరైటీ చేపలు దొరుకుతాయి అనమాట మాకు. వెరైటీగా చేపలు, పెద్దవి కానివ్వండి చిన్నవి కానీ. ఇవన్నీ ఏంటంటే ఐస్ లో పెట్టినవి కాదు, ఫ్రెష్ గా అప్పుడప్పుడే పట్టుకొస్తారు కదా జాలర్లు, అలా పట్టుకొచ్చి అమ్మేటువంటి చేపలు అనమాట ఇవి. ఈ ఊరుల్లో చాలా ఆర్గానిక్ గా అన్ని ఫ్రెష్ గా దొరుకుతాయి కదండి. అలా మాకు చేపలు కూడా చాలా ఫ్రెష్వి దొరుకుతాయి అనమాట. ఎటువంటి ఐసులు పెట్టకుండా చాలా ఫ్రెష్వి దొరుకుతాయి అనమాట. సో ఇవి అటు సైడ్ పక్కకి ఇంకా ఫ్రూట్స్ మార్కెట్ కూడా ఉంటది అనమాట. ఇవి చెరుకులు అండి. చెరుకులు తిని చాలా రోజులు అవుతుంది కదా. ఇవి వచ్చేసి పెద్ద రెక్కాయలు అంటారు, ఐస్ యాపిల్ కూడా అంటారు అనమాట. సో ఇవి ఇంకా
ఏంటంటే అన్ని ఫ్రెష్ గా కనిపించేసరికి వీడియో తీసాను అనమాట. నాకు ఒక మెమరీ లాగా కూడా ఉంటది మా ఊరిది అని చెప్పి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై